చెప్పండి రామకృష్ణ గారు, కంటిన్యూ చేయండి. యా 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 సో ఈ ఎప్పుడు కూడా ఈ పాస్ట్ మనల్ని ఎప్పుడు కూడా పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు మనం పర్స్యూ చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా తరచుగా, ఎప్పుడైనా అకేషనల్ గా, ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి దాని యొక్క క్లియర్ లైట్ ఏమిటి, ఆ కాంతి ఏమిటో మనకి తెలియజేస్తుంది. అది జరిగేది. ఈ పాస్ట్ ఇప్పుడు కూడా ఒక నీడ లాంటిది అన్నాడు, నీడతో పోల్చాడు. ఇట్స్ లైక్ షాడో అన్నాడు. అది మన యొక్క వస్తువులు, థింగ్స్ అన్నిటిని డల్ చేస్తుంది, తర్వాత ఎంతో అలసటతో తీసుకొస్తుంది కానీ. సో ఈ షాడో వల్ల ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నది, దాని క్లారిటీ, ఆ ఫ్రెష్నెస్ మిస్ అవుతున్నాం మనం. అది పోతోంది. అలాగే టుమారో అనేటటువంటిది ఈ నీడ యొక్క కంటిన్యూటీయే, అది యొక్క పొడిగింపు కిందే మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాస్ట్, మన కాలం ఏదైతే విభజిస్తామో, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటామే, ఈ మూడు కూడా, అవన్నీ కూడా కట్టబడి ఉన్నాయంట. దేంతో? ఒక స్ట్రింగ్ ఆఫ్ మెమరీ, ఈ జ్ఞాపకాల యొక్క ఒక పెద్ద సమూహంతో మనం కట్టబడి ఉన్నాము. ఓల్ బండిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెమరీ అన్నాడు. విత్ లిటిల్, అంటే దాంట్లో ఏమాత్రం సుగంధం లేదు, లిటిల్ లిటిల్ ఫ్రాగ్రెన్స్ అన్నాడు. అది అసలు గమనించాల్సింది. తర్వాత ఈ ఆలోచన ఏదైతే ఉందో, థాట్, అది ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుందంట. మన మన ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కి మళ్ళీ బ్యాక్, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎందుకంటే థాటే ఈ పాస్ట్ నుంచి స్ప్రింగ్ అవుతుంది, దాని బేసే మనం పాస్ట్ నుంచి అని మనం ఇంతవరకు కూడా అనుకున్నాం. సో ఈ ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రజెంట్, ఫ్యూచర్, మళ్ళీ బ్యాక్ ఇలా జరుగుతుంది. ఇది ఎప్పుడు ఒక రెస్ట్లెస్ యానిమల్. ఒక యానిమల్ ఏదైతే జంతువుకి విశ్రాంతి లేనటువంటి ఒక జంతువు అనమాట. ఒక పోస్ట్ కి ఒక కట్టబడి ఉంటాం, ఒక దానికి దేనికైతే మనం కట్టబడి టై చేసి అంటే దానికి బంధింపబడి ఉంటుంది, ఒక దాని పోల్కి అనమాట. అది అది ఏం చేస్తుంది, ఆ దాని యొక్క పరిధిలోనే అది తిరుగుతూ ఉంటుంది. ఆ దాని యొక్క పరిధిలోనే, అది నేరోగా ఉండదు, వైడ్గా ఉండొచ్చు. అది. సో కానీ ఈ ఆలోచన అనేటటువంటిది ఎప్పుడు కూడా దాని యొక్క షాడో, దాని యొక్క నీడ నుంచి ఫ్రీ అవ్వలేదు. ఎందుకంటే దానితో పాటే ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూమెంటే, ఎందుకంటే ఆలోచన అంటేనే మూమెంట్ అన్నాడు, కదలిక. ఆ కదలికే ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్. అంటే థాట్ మూమెంట్ ఏదైతే ఉందో మనలో, అదే ఆక్యుపేషన్ ఆఫ్ ది మైండ్ కదా. అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు కనిపిస్తూ ఉంటాయి. సో మైండ్ ఈజ్ ద ఆక్యుపేషన్ అన్నాడు. మైండే మనము ఆక్యుపైసి ఉంటాము అన్నాడు. ఒకవేళ ఈ మైండ్ దేంతో మనం ఆక్యుపై లేదనుకోండి, అది అప్పుడు అది ఇట్ ఈస్ నో మోర్ అన్నాడు. ఇట్ సీరియస్ టు ఎగ్జిస్ట్ అన్నాడు. అది గమనించాలి మనం. అది అది ఈ ఆక్యుపేషన్ అనే రకరకాలు, అది ఒక ఇన్సల్ట్ కావచ్చు, ఒక ఫ్లాటరీ, ఒక పొగడ్త కావచ్చు, లేకపోతే దేవుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డ్రింక్ అయి ఉండొచ్చు, ఆదర్శాలు ఉండొచ్చు, లేదా ఒక ప్యాషన్, లేదా ఒక పని, లేదా ఎక్స్ప్రెషను, లేదా ఎక్విజిషను, ఏదైనా కూడా ఇవన్నీ కూడా సేమ్ అన్నాడు. ఇవన్నీ కూడా ఆక్యుపేషనే. అంత వర్రీ, రెస్ట్లెస్నెస్ తో కూడినటువంటివి. అది అది సో ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ పెట్టినెస్ అన్నాడు. ఏదైతే ఆక్యుపై చేసి ఉండేటటువంటి స్థితి ఏదో ఉన్నదో, అది స్టేట్ ఆఫ్ పెట్టినెస్, షాలోనెస్, చాలా చాలా పైన స్వల్పం అని ఇది చేశాడు. అది. తర్వాత ఈ వృత్తి, అంటే ఆక్యుపేషన్ అనేటువంటిది మైండ్ కి ఒక ఫీలింగ్ ఇస్తుందట. నేను ఏదో పని చేసేస్తున్నాను, నేను చాలా లైవ్ గా ఉన్నాను, ఎంతో ప్రాణంతో ఉన్నాను, ఎంతో యాక్టివ్ గా ఉన్నాను అనే భావనలో ఉంటుంది. అది అందుచేతనే మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి స్టోరింగ్ ఎక్వైర్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం, పోగు చేసుకోవడం, లేకపోతే దాన్ని త్యజించడం కూడా మనం ఫార్మ్ ఆఫ్ ఆక్యుపేషన్ అని నిన్న మనం అనుకున్నాం. అది కూడా ఇది. సో రినౌన్స్ చేస్తే ఇంకా ఏదో పొందాలన్నమాట. ఆ రినౌన్స్ చేస్తే నాకు కీర్తి వస్తుందేమో, ఏదో ఇంత ఇస్తే అక్కడ నాకు కీర్తి వస్తుంది అట్లా. సో ఎంతసేపు ఇట్ సస్టైన్స్ ఇట్ సెల్ఫ్ విత్ సంథింగ్ అన్నాడు. ఎప్పుడు ఏదో విషయంతో అది దాని పాపకంగా ఉంటుంది అంటాడు. సస్టైన్ అవుతుందంటే ఉంటుంది అని అంటారు. సో పాయింట్ ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. ఎంత బిజీగా ఉంటుంది, దేంతో బిజీగా ఉంటుంది అనేది ముఖ్యత కాదు. అది ఆక్యుపై అయ్యి ఉన్నానా లేదా అన్నది ముఖ్యత. అది ఆక్యుపై ఉన్నానా లేదా అన్నది. అది ఈ ఈ ఈ కాంటెక్స్ట్ లో కొన్ని బెటర్ వృత్తులు ఉన్నాయి, ఆక్యుపేషన్స్ ఉన్నాయి. వాటికి సాంఘికంగా ఒక విధమైనటువంటి విశిష్టత మనకు కనిపిస్తూ ఉంటుంది. అది అంటూ ఏదో ఒక విషయాలతో ఆక్యుపై ఉండడం అనేటటువంటిది మన యొక్క మనసు యొక్క స్వభావము అని చెప్పాడు. అది విధంగా అది. సో దాని యొక్క యాక్టివిటీ కూడా దాని నుంచే వస్తుంది అనేది గమనించాలి. అది అటువంటి యాక్టివిటీ ఆఫ్ ద మైండ్,
అది గాడ్ అయినా లేదా ఒక స్టేట్ అంటే ఒక గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ కానీ ఒక నాలెడ్జ్, ఎంతో పరిజ్ఞానం, వాటివర్, అదంతా కూడా ఒక యాక్టివిటీ ఆఫ్ పెట్టి మైండ్ అన్నాడు. అది గమనించాలి. సో ఆక్యుపేషన్ దేనితోటైనా మనం ఉండడం అనేటటువంటిది చూస్తే దాంట్లో అర్థం, దాంట్లో నిగూఢమైంది గమనిస్తే దాంట్లో అది పరిమితం సూచిస్తోంది అన్నాడు. ఇట్స్ లిమిటేషన్ అన్నాడు. అది అది అంటూ మనసుతో ఏదైతే మన గాడ్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మన మైండ్ ఇప్పుడు గాడ్ గురించి ఆలోచన ఇవన్నీ ఏదైతే ఉన్నదో అంతా కూడా పెట్టి గాడ్ అన్నాడు. ఆ గాడ్ అది ఎంత పెద్దగా మనం పెద్ద పెద్ద పెడస్టల్ మీద పెట్టినా కూడా అది పెట్టి గాడే, మన మైండ్ తో ఆలోచించే ఏదైతే కూడా అని చెప్పారు. తర్వాత ఈ ఆక్యుపేషన్ లేకుండా మైండే లేదు. అది ఎందుకంటే అది భయపడుతుంది. ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్, నేను నేను నా ఉనికి లేదేమో అనేటటువంటిది భయపడుతుంది. అది అదే ఇంకా రెస్ట్లెస్, మైండ్ రెస్ట్లెస్ చేస్తుంది, ఇంకా యాక్టివ్ గా కూడా చేస్తుంది. అది ఈ రెస్ట్లెస్ యాక్టివిటీ మనం ఏమనుకుంటామంటే అదే జీవితం మనం అనుకుంటాం, అది అపిరెన్స్ ఇస్తుంది, కానీ అది లైఫ్ కాదు. అది లైఫ్ కాదు అన్నాడు. అది అల్టిమేట్ గా మనకి ఒక డెత్ కే దారి తీస్తుంది. ఆ డెత్ అనేటటువంటిది ఇంకొక రూపంలో సేమ్ యాక్టివిటీ కానీ ఇంకొక రూపంలో ఉండేటటువంటి దానికి దారి తీస్తుంది అని చెప్పాడు. తర్వాత ఇది లివింగ్, మనము వేకువ స్థితిలో ఉన్నటువంటి అంశాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ మనం పడుకున్నప్పుడు జరిగేటువంటి ఒక క్రియను కూడా దాన్ని కవర్ చేసేసాడు. డ్రీమ్, ఆ కళ ఏదైతే ఉందో అది కూడా ఆక్యుపేషన్ ఆఫ్ ది మైండే. అది కూడా ఒక సింబల్ ఆఫ్ రెస్ట్లెస్, అంటే మనము రెస్ట్లెస్ గా అంటే రెస్ట్ తో లేకపోయిన స్థితి అనమాట. అది సింబల్. ఇది ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ది కాన్షియస్ స్టేట్, అంటే డే టైమ్ వర్క్ అనమాట. అంటే కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా చూస్తే డే టైంలో ఉన్న వర్క్ ని మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ గా నైట్ టైం అయినప్పుడు మీరు రెస్ట్ తో పడుకుని చక్కగా మైండ్ రెస్ట్ తీసుకుంటుంది, రెన్యూవల్ అవుతుంది, రిజనరేట్ అవుతుంది అని అంటాడు. మనం ఏంటంటే మనకు సమయాభావం లేకపోయినా ఉండే, లేదా మనకు యాక్టివిటీ తెలియకపోయినా ఏదైనా మనం అంతా డే టైం అంతా ఏదో యాక్టివిటీతో ఉండి పడుకున్నాం అనుకోండి, అది ఎందుకంటే బ్రెయిన్ నీడ్స్ ఆర్డర్ అంటాడు. అందుకోసం ఈ డ్రీమింగ్ ద్వారా దానికి ఆ ఏర్పాటు జరుగుతుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ మనము డ్రీమ్ లో కూడా ఉండేది డ్రీమరు, డ్రీమ్డ్ అనేది చూస్తే అది కూడా ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డే టైమ్ యాక్టివిటీ మనం గమనిస్తాం. అది జరిగేటటువంటిదే, అది జరిగేది అది అది సో అంటూ ఈ యాక్టివిటీ అప్పర్ నుండి మళ్ళీ డీపర్. కృష్ణమూర్తి గారు రెండుగా జనరల్ గా చూస్తారు. అప్పర్ అంటే సూపర్ఫిషియల్ అంటాడు, డీపర్ అనేటువంటిది అన్కాన్షియస్ అంటాడు. ఈ రెండే, దానికి అంటూ ఒక ఇది లేదు కానీ ఒక డీపర్ మైండ్. ఈ రెండు కూడా మనం ఆక్యుపేషనల్ అంటే మనం ఆక్యుపై ఉన్నాము వృత్తిపరంగా, అంటే దాంతో ఆక్యుపై ఉన్నాము అనే అంశాన్ని చేస్తున్నాడు. అది సో రెండు వేరుగా చూడట్లేదు, టోటల్ గా చూస్తున్నాడు ఆయన, గమనించాల్సింది మనం అదిలో. తర్వాత ఇక్కడ ఎండింగ్ కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాడు. ఎండ్ కి అది ఈ మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఎండ్ గురించి, అంటే ఒక రిజల్ట్ పొందడం కానీ, ఒక రిజల్ట్ పొందాలనే పర్సూ చేయడం కానీ, లేదా పొందిన తర్వాత ఇంకో రిజల్ట్ కానీ జరిగేది, అది మనం జరిగేది చెప్పండి. సో ఒక ఎండ్ గురించే చూస్తుంది. ఇది ఎప్పుడు కొంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఎండ్ అయితే రిజల్ట్, ఇంకో రిజల్ట్ అట్లా జరుగుతుంది. కానీ అది ఎప్పుడు కూడా ఎండింగ్ దాన్ని ఎరుకలో ఉండదు అన్నది. ఇట్ కెన్ నెవర్ బి అవేర్ ఆఫ్ ఎండింగ్. అంటే అది చావాలి, అది సైకలాజికల్ డెత్ వచ్చినప్పుడే అది చూడలేదు. దాని చావు, దాన్ని అది ఎప్పుడు కూడా ఊహించుకోలేని స్థితి అనమాట. సో ఇట్ కెన్ నెవర్ బి అవేర్ ఆఫ్ ఎండింగ్ అన్నది. ఎండింగ్ అది 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 ఎంతసేపు ఒక రిజల్ట్ గురించే చూస్తున్నారు. రిజల్ట్ ఈజ్ ఎవర్ కంటిన్యూస్, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్టు, ఈ రిజల్ట్ కాదు ఇంకో రిజల్ట్ అదనమాట. సో ఈ మైండ్ ఆక్యుపేషన్ అనేటటువంటి దానికి ఎండింగ్ లేకుండా అలాగే జరుగుతూ ఉన్న సందర్భం మనం గమనిస్తూ ఉంటాం. అంటూ ఓన్లీ టు దట్ విచ్ ఎండ్స్, అది ఏదైతే అది ఎండ్ అవుతుందో కంప్లీట్ గా, అది అప్పుడే అది న్యూ వస్తుంది. కెన్ దేర్ బి న్యూ, అంటే ద మైండే అది సైకలాజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఆ ఉనికిలో అది ఎరికి ఉండే పరిస్థితి లేదు. అప్పుడే దానికి న్యూ వచ్చేటిది. ఓన్లీ టు దట్ విచ్ డైస్ అన్నాడు. అప్పుడే ఆ లైఫ్ అనేటటువంటిది కెన్ దేర్ బి. సో అది అంతటా అది అంతమయ్యేటటువంటి ఊహించలేదు కాబట్టి అది ఓన్లీ ఎండ్, ఓన్లీ రిజల్ట్స్ ని చూడగలుగుతుంది, విచ్ ఆర్ ఆల్ కంటిన్యూస్, అండ్ ఇట్ కెన్ నెవర్ బి అవేర్ ఆఫ్ ఎండింగ్ అనేటటువంటి మనం గమనిస్తాం. తర్వాత సైలెన్స్ గురించి చెప్పాయండి. సైలెన్స్ ఈ ఈ డెత్ ఆఫ్ ఆక్యుపేషన్, అంటే ఈ వృత్తితోటి ఉండేటటువంటి దాన్ని కానీ డెత్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. అది ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సైలెన్స్. సో ముందు ఎండింగ్ కి చెప్పి ఇక్కడ మనకి తీసుకొచ్చాడు సైలెన్స్ యొక్క ఇది. ఎలాగంటే
ద డెత్ ఆఫ్ ద మైండ్, అంటే ద డెత్ ఆఫ్ ఆక్యుపేషన్. వృత్తితోటే కదా ఆక్యుపై ఉంటుంది, మనం అనుకున్న మైండ్ ఆక్యుపై ఉంటుంది. అది కనుక అది చనిపోయినప్పుడే, అంటే సైకలాజికల్ డెత్ ఈజ్ రిఫరింగ్ టు, ఫిజికల్ కాదు, ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సైలెన్స్, టోటల్ సైలెన్స్. అది తర్వాత ఈ ఈ యొక్క ఈ సంబంధ బాంధవ్యం లేదంటాడు. ఏది యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ మనం చేస్తున్నాం ఈ ఆక్యుపై దానికి, ఈ ఇంపాండరబుల్ సైలెన్స్ అన్నాడు. అంటే అంచనా కొలతకు అందనటువంటిది అటువంటి సైలెన్స్. దానికి రెండింటికి ఒక సంబంధ బాంధవమే లేదు, వాళ్ళ ఇది రెండింటి మధ్య రిలేషనే లేదు. అది అంటూ రిలేషన్షిప్ ఉండడానికి మనం కావాల్సింది ఏంటి? ఒక కాంటాక్ట్ ఉండాలి, ఒక కమ్యూనియన్. అంటే కమ్యూనియన్ అంటే వెర్బల్ నాన్ వెర్బల్ రెండు దశల్లో ఉన్న కమ్యూనికేషన్ అనమాట. సో అది లేదు కాబట్టి, సో ఈ రెండింటి మధ్యన లేదు, ఆ రెండింటి సైలెన్స్ మైండ్ మధ్య కాంటాక్టే లేదు కదా. అది అంటూ ఈ మైండ్ అటువంటి అనంతమైన అంచనా వేయరాని ఆ సైలెన్స్ తోటి కమ్యూన్ లో ఉండలేదు, వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉండలేదు. అది ఈ మైండ్ దేంతో కాంటాక్ట్ అయి ఉండగలుగుతుందంటే తనను తను ఊహించుకున్నది, సెల్ఫ్ ప్రొజెక్టెడే, అదే మనం ఊహించుకున్నటువంటిది అనమాట. అది దానికి సైలెన్స్ అని పేరు పెట్టి దాంతోటే పరిచయము ఉండే అవకాశం, కాంటాక్ట్ లో ఉంటుంది. కానీ ఈ సైలెన్స్ ఆ అనంతమైనటువంటి ఆ ఇంపాండరబుల్ సైలెన్స్ కానే కాదు అంటూ చాలా చక్కగా ఇక్కడ గమనించే చెప్పాలండి. ఇట్ ఈస్ మియర్లీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఆక్యుపేషన్ అన్నారు. ఇది ఇంకొక వృత్తి. మనం సైలెన్స్ గా ఉండాలంటే ఏదో ఒక పంత్రం పట్టుకుని 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తూ ఉంటే కొద్దిసేపు మనశ్శాంతిగా అనిపించవచ్చు, తాత్కాలికత. అది కూడా ఆక్యుపేషనే అన్నాడు. ఆ కృత్రిమ సైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. దట్ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో అది సైలెన్స్ కానే కాదు అన్నాడు. అది అది కూడా ఒక ఆక్యుపేషన్ లాంటిదే కదా, ఆ ఇంపాండరబుల్ సైలెన్స్ తో కానీ సంబంధమే లేదన్నాడు. అది సో అంటూ దెర్ ఈజ్ సైలెన్స్ ఓన్లీ, అంటే ఆ సైలెన్స్ ఓన్లీ అంటే ఆ ఇంపాండర్ అంచనా వేయరాని సైలెన్స్ అనమాట. ఇది అది ఎప్పుడు ఉంటుంది? విత్ ద డెత్ ఆఫ్ ద మైండ్స్ ఆక్యుపేషన్ విత్ సైలెన్స్. అంటే మైండ్ ఏదో ఆ సైలెన్స్, కృత్రిమ సైలెన్స్ తోటి అది చనిపోయినప్పుడు, అంటే ఆ ఫీలింగ్ తోటి, ఆ భావంతో ఫ్రీ అయినప్పుడు అనేటటువంటి విషయం మనం గమనించాలండి అక్కడ. అది తర్వాత ఈ సైలెన్స్ యొక్క ఇంకా ఫర్దర్, ఇట్ ఈస్ బియాండ్ ద డ్రీమ్. ఇందాక మనం డ్రీమ్ అనేటటువంటిది మనము నిద్రావస్థలో జరిగేటటువంటి కళలు కూడా, అది కూడా మనం అనుకున్నాం యాక్టివిటీ ఆఫ్ ద మైండే మనం అనుకున్నాం, డ్రీమర్ అన్నవాడు కూడా. సో ఈ సైలెన్స్ ఏదైతే ఇంపాండరబుల్ సైలెన్స్ ఏదో అంటున్నాడో అది బియాండ్, అంటే కళలకు కూడా అతీతమైనటువంటిది, అంటే ఈ డీపర్ మైండ్ యొక్క ఆక్యుపేషన్ నుంచి కూడా అతీతంగా ఉంటుంది అని అంటూ కొద్దిగా విపులంగా చెప్పాడు. దీంట్లో ఉన్నటువంటి నిద్రలో జరిగేటటువంటి డీపర్ సెన్స్ కూడా కొద్దిగా చెప్పాడు. డీపర్ మైండ్ అనేటటువంటిది ఒక రిసిడ్యూ, ఒక మిగులు అనమాట. అది రిసిడ్యువల్ పాస్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంపాండరబుల్ సైలెన్స్ ని అనుభూతి పొందలేదు. అది అది ఓన్లీ ఒక కళ్ళకు అంటుకుంటుంది అంతే, అంటే అది దాని గురించి అంతే. బట్ డ్రీమ్ అనేటటువంటిది రియల్ కాదు కదా. అది అది మనం అంతా అనుకుంటాం, కళని ఒక రియల్ గా అనుకుంటూ ఉంటాము, అది నిజమనేటటువంటిది. బట్ డ్రీమ్ కానీ డ్రీమర్ కానీ రెండు కూడా ఈ మైండ్ యొక్క ఆక్యుపేషన్. అది ఈ మైండ్ అనేటటువంటిది బోత్ డే టైం కానీ అలాగే డీపర్ సెన్స్ లో నైట్ టైం డ్రీమ్ కానీ, దాంతో ఒక టోటల్ ప్రాసెస్, ఏదో పార్ట్ కాదు అది. అది ఈ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ది యాక్టివిటీ అన్నాడు. అదే డే టైము నైట్ రెండు కలిపి చూస్తే అది రెసిడ్యువల్ అనండి, మిగులనండి, లేదా ఎక్వైరీ మనం కొత్తగా మనం మళ్ళీ యాడ్ చేసుకున్నది ఏదైనా కూడా, అది ఆ ఇంపాండరబుల్, ఆ ఇనాగ్జాస్టబుల్ అంతులేని సైలెన్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కమ్యూన్ కాలేదు, కాంటాక్ట్ కాలేదు, వర్బల్ గా కానీ నాన్ వర్బల్ గా కానీ అని అని ఇక్కడ మనం గమనిస్తే అండి, ఈ యొక్క మన కృత్రిమ సైలెన్స్ మైండ్ కి తెలిసినటువంటిది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అనమాట. ఆ సైలెన్స్ కూడా ఒక ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ అని మనం గమనించుకొని మన ముందు ఉంచుతున్నాడు. తర్వాత ఈ డ్రీమ్, డీపర్ సెన్స్, రెసిడ్యువల్, అలాగే డే టైం రెండు కూడా ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్. అది ఎప్పుడు ఊహించలేదు దాని ఎండింగ్ ని, అది ఎప్పుడు కూడా ఎరుకలో ఉండే అవకాశమే లేదు. అవేర్నెస్ ఆఫ్ ఎండింగ్ ఆ మైండ్ ఎప్పుడు కూడా ఉండే అవకాశం లేదు. అది ఎండింగ్ అయినప్పుడే వచ్చేటటువంటి ఇన్ఎగ్జాస్టబుల్ సైలెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరందరూ అడగొచ్చు, ఏ పని చేయకుండా కూర్చోమంటారా అని. కాదండి, మనస్సు ఎప్పుడు కూడా ఆక్యుపై అయి ఉండకుండా అదే మనకి ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు కదా, మనస్సు ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా మనం ఎన్నో పనులు చేయొచ్చు. అయితే మనస్సుని ఆక్యుపై చేయడాని కోసమే మనం పనులు పెట్టుకుంటాం అనే పాయింట్ ని మనం గమనించాలి. ఇప్పుడు బాబాజీ గారు వచ్చినట్టున్నారు, మళ్ళీ రాలేదా?
బాబాజీ గారు ఇందాక వచ్చారు. ఓకే. అయితే ఇక్కడ ఆ, అంటే అవగాహన అవ్వాల్సింది ఏంటంటే, ఈ మనస్సు ఆక్యుపై చెయ్యకుండా మనం చాలా పనులు చేయొచ్చు. దాంతో ఏంటవుతుంది, మనం ఎప్పుడు నేను పనిలో ఉంటానండి అని గర్వపడతాం కూడా. మేము ఎప్పుడు ఉట్టినే ఉండమండి, ఏదో పని చేస్తూ ఉంటాం. ఎంతవరకు అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించినంత వరకు. కానీ అసలైనటువంటి ఆ ఏదైతే మన మెయిన్ లైఫ్ యొక్క ఆ, మన స్వరూపమో అది తెలుసుకోకుండా ఉంటున్నాం అన్న విషయం మనకు తెలిస్తే మనం అలా అహంకరించాం. ఎప్పుడు పనిలోని ఉండడం అని కాదు, ఉట్టినే ఉండమని, లేజీగా ఉండమని కాదు అక్కడ అర్థం. అంటే మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే అనంతత్వం అనేది మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకని అది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. ఇది తెలియక చాలా మంది ఎప్పుడు ఉట్టినే ఉండమండి, ఏదో పనులు చేస్తూ ఉంటాం అని అది చాలా అహంకారంగా చెప్పుకున్న స్థితి నుంచి ఇంకా మనం ఆ అంటే అసలైంది పొందటం లేదన్న విషయాన్ని, సత్యాన్ని గ్రహించాలన్నమాట. అయితే బాబాజీ గారికి మైక్ రావట్లేదు. అంటే బాబాజీ గారు మాట్లాడేది ఒక టైంలో వచ్చింది, ఒక టైంలో పోయి. ఇవాళ వసంతలత, బాబాజీ గారి మైక్ ఇద్దరిది అలాగే ఉన్నాయి. ఇంకెవరైనా మాట్లాడతారా? అదే అనమాట. అంటే మనం గమనించాల్సింది చూడండి, ఎంతో సూక్ష్మతరంగా మనం ప్రొజెక్ట్ చేసిన సైలెన్సే సైలెన్స్ అనుకుంటాం. ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి అనగానే మనం ప్రొజెక్ట్ చేస్తాం సైలెన్స్. సో దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్. మనసు చేసిన పనే కనుక కనుక ఆ సైలెన్స్ కి, మనస్సు నిశ్చలమైనప్పుడు సైలెన్స్ కి చాలా తేడా ఉంది. అంటే ఆ నిశ్చలమైనప్పుడు సైలెన్స్ లోంచి అసలైన సత్యానుభూతి మనకు వస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అంటే ఇప్పుడు మనసు యొక్క ఆలోచన పరిధిని తగ్గించుకుంటూ ఆ స్థితికి తీసుకురావడానికి ఏమన్నా ఇది ఉందా, లేకపోతే ఒకేసారి ఇలాగా డ్రాప్ చేయడం? క్రమేణా తగ్గించడం కాదండి. మనం అవేర్నెస్ తో, ఎరుకతో చూసామనుకోండి, అది క్రమేణా ఎలా అవుతుంది, టక్మని ఆగిపోతుంది కదా. ఆ ఎరుక అంటే మనకిన్న అవేర్నెస్, అదే చెప్పారు కదండి, అంటే చాయిస్లెస్ అవేర్నెస్. అంటే ఇది బాగుంది, ఇది బాగోలేదని జస్టిఫై చెయ్యని అవేర్నెస్ వల్ల అప్పుడే మనసు ఆగుతుంది. అంటే అది క్రమేణా తగ్గితే క్రమేణా ఒక క్షణంలో తగ్గుతుంది, మళ్ళీ మామూలే దాని పని, అవునా కదా. అది ఎప్పుడు కూడా ఆక్యుపేషన్ తోనే ఉంటుంది. అందుకని దాన్ని ఎప్పుడు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు. అందుకే ఇవాళ ఇప్పుడు మీరు తగ్గించిన క్షణంలో పైకి వచ్చేస్తుంది. అందుకని దాని యాక్టివిటీస్ ని మనం అవేర్నెస్ తో చూస్తూ ఉంటేనే అది దానికి స్టాప్ అవుతుంది, స్టిల్నెస్ వస్తుంది. ఆ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ లోనే అసలైనటువంటి ఆ సత్యం మనకి అనుభవంలోకి వస్తుంది. మీకు అర్థమైందా రామభద్రి గారు? అది క్రమేణా అవ్వాల్సింది కాదండి. ఇవాళ మీరు ఎంతో కష్టపడి 2 ఏళ్ళు కష్టపడి మనసును తగ్గించిన మరుక్షణం బయటకు వస్తుంది కదా. అదేమైనా ఒక కోతిని కూర్చోబెట్టినట్టు. అవును మేడం, కరెక్ట్ మేడం. ఓకే మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మనకు అర్థం అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటి మనం మిస్ అవుతున్నాం లైఫ్ లో. ఎప్పుడు పని ఆక్యుపై చాలా మంది ఇటువంటిది ఎందుకండి మీరు రాలే సత్సంగం అంటే పనులు ఉన్నాయండి అంటే నిరంతరం. అందుకనే దాసబోధలో పని అనే సర్పం అన్నారు, కర్తవ్యం అనే సర్పంతో కాటు వేస్తున్నారన్నారు. అంటే నాకు ముందు అర్థం కాలేదు, సర్పంతో పోల్చారేంటా అని. తర్వాత అర్థమైంది, మనకెప్పుడు ఈ వీటిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. ఇవాళ టాపిక్ క్లియర్ గా చెప్తుంది ఆ విషయం. అంటే వి ఆల్వేస్ బైండ్, మనం అలాగే అది రైట్ అని తీసుకుని అందులోనే ఉండిపోతున్నాం. మాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ లోపల డెప్త్ వస్తుంది, వెళ్ళిపోతున్నాం. బట్ వాట్ వీఆర్ డూయింగ్, అసలైన ట్రూత్ వైపు మనం వెళ్ళటంలే. ఆ కర్తవ్యాలని మనిషి వెనకాల పడిపోతూ ఉంటాడు. అక్కడ దాసబోధలో చాలాసేపు చూపెట్టారు అనమాట. ఈ కర్తవ్యం అనే దాన్ని ఒక స్నేక్తో ఇంకా ఎన్నిటితోటో పోల్చారు. అదేమిటి కర్తవ్యం అలా అన్నారు అని తర్వాత ఆలోచిస్తే వీఆర్ అవే మనం వాటిలోనే కొట్టుకుపోతున్నాం. దట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటున్నాం. అంటే అంటే ఇప్పుడు ముఖ్యమైన కర్తవ్యం ఏదనేది మనం గుర్తించాలి. అవునండి. అది అర్థం అవుతున్న కొద్దీ ఆ, మనకేమో మిగతావన్నిటికీ ఎంత ప్రాముఖ్యం. ఇప్పుడు భగవంతుడి కోసం ఆక్యుపేషన్ కూడా ఆక్యుపేషనే. అది ఆ భగవంతుడు కూడా మనం ఊహించిన భగవంతుడు కదా, మనసు ప్రొజెక్ట్ చేసిన భగవంతుడే.
అందుకే ఎంత హైగా ప్రొజెక్ట్ చేసినా అది స్వల్పమే అన్నారు. ఉమ్. లక్ష్మి అసలు అసలు కర్తవ్యాన్ని గుర్తించాలి మీరు. అసలు కర్తవ్యం ఏందనేది కనుక్కోవాలి. వసంతలత లక్ష్మి చెప్పు. ఏంటంటే ఇప్పుడు మనకి ఇతను ఎగ్జాంపుల్ లో చెప్పారు కదా ఆయన ఒక పిల్లడు ఏదో మాలలు చేస్తున్నాడు, దాని మీద అతనికి ఎంత డెఫ్ట్ గా చేస్తున్నాడు అంటే అతను పెద్ద ఆలోచన లేకుండా టక 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 చేసేస్తున్నాడు పని. ఆ తర్వాత మస్తు మనుషులు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, తర్వాత కొంతసేపు ఎవరో వస్తున్నారు, వాళ్ళతో నవ్వుతున్నారు, కానీ అతని పని చేతులు వస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే ఫిజికల్ గా పని చేస్తూ ఉన్నా సరే మనం ఏమనుకుంటాం అంటే మైండ్ ఏమో దీనిగా ఉన్నది అని. అంటే చెయ్యకపోయినా సరే, చేసినా చెయ్యకపోయినా మైండ్ అనేది అలా ఆక్యుపైడ్ గానే ఉంటుంది. అంటే చేసేవాళ్ళు ఫిజికల్ గా వర్క్ చేసేవాళ్లే కాదు, ఏమీ చెయ్యని వాళ్ళకు కూడా మైండ్ అనేది అలా ఆక్యుపైడ్ గా ఉంటుంది అని ఆయన చెప్తారు కదా. అవును. అంటే ఫిజికల్ వర్కే ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ ఏమీ చేయకుండా కూర్చున్నా ఆ మైండ్ మాత్రం అలా వెళ్తూ ఉంటుంది ఇటు అటు ఇటు అటు. మనం ఏమనుకుంటాం అంటే వీళ్ళు ఏం పని చేయడం లేదు సుమి, అంచేత వీళ్ళ మైండ్ సైలెంట్ గా ఉంటుంటుంది, వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనుకుంటాం. కానీ ఫిజికల్ వర్క్ కాదు, మైండ్ అనేది దాని మనం అలా వెళ్తూనే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా, దాని మీద దృష్టి ఉన్నా లేకపోయినా, చేసే పని మెకానికల్ గా కానీ మనం ఎప్పుడు కూడా ఆక్యుపై అయిపోతూనే ఉంటాం ఏదో ఒక దాంతో మెంటల్ గా. అంటే ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఆ పని, ఇలా అనుకోవడం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన పని చేసేస్తున్నాను, ఎంతో ఉపకారం చేస్తున్నాను, నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయట్లేదు అని మనలో సాటిస్ఫై అయిపోతున్నాం. కానీ ఈ ఆక్యుపై అయిపోవడం వల్ల వాట్ వీఆర్ మిస్సింగ్ అనేది ఇక్కడ నేను చెప్పాను కదా, దాసబోధలో కర్తవ్యం అనే దాన్ని చాలా పేజీలు రాశారనమాట. అది మనుషుల్ని కాటేస్తోంది, దానివల్ల మింగేస్తోంది, అలా ఎన్నిటితోటి పోల్చారు. ఏంటి ఇలాగా కర్తవ్యం అన్న దాన్ని అని అంటే అప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైనా రండి అనగానే మాకు పనులు ఉన్నాయండి, ఈ పని ఉంది, ఆ పని ఉంది అంటే నేను ఒక రోజు అంటాను యమధర్మరాజు పిలిస్తే ఇలాగే చెప్తారా అంటాను. అంటే ఆనాడు ఏం చెప్పలేం కదా. సో ఇప్పుడే మనం ఏది ప్రాముఖ్యం, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ అన్నవి మనం తేల్చుకోవాలి. అంటే అసలైన దాన్ని పక్కన పెట్టేసి ఇవే ముఖ్యం అనుకుంటున్నాం. అది మన లైఫ్ లో మనం చేస్తున్నది. అంటే ఈ జ్ఞానం లేకే కదా ఇది చాలా ముఖ్యమైన పని, అది ఆ పనికే అంటూ అంటే ఇప్పుడు వన్స్ వీ నో దిస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీ అండర్స్టాండ్. నేను అది నిజంగా పేజీలు, చాలా పేజీలు కర్తవ్యం కోసం చెప్పారు. కర్తవ్యం తప్పంటున్నారా? నేను అనేది ఏంటంటే కృష్ణమూర్తి గారు ఈ చాప్టర్ లో ఆయన మనస్తాలూకు నేచర్ స్వభావం గురించి చెప్తున్నారు. మనం పని చేసినా చేయకపోయినా మైండ్ అవునులే, అది ఒక ఆస్పెక్ట్ ఉంది వసంతలత, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆస్పెక్ట్. బట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ఆక్యుపేషన్స్ కదా, ఇది అది అని ఆల్వేస్. అంటే మెంటల్ గా ఎలాగా ఉంది, భౌతికంగా మెంటల్ గా ఉన్నా ఎప్పుడు మైండ్ ఆఖరికి నిద్రలోనే మైండ్ స్థిరంగా లేదంటున్నారు కదా. అందుకని దట్ ఈస్ అలా. అంటే పనులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఒక గొప్ప విషయం అయితే తెలిసింది మేడం. అది కర్తవ్యం అనేది ఏది కర్తవ్యం అనేది ఈరోజు తెలిసింది మేడం. అంటే మనం ఖాళీగా ఉండి యాక్చువల్ గా నేను దాసబోధ అవుతున్నంత సేపునండి ఎన్ని పేజీలో కర్తవ్యం యొక్క ఇది చెప్పారు. అయితే ఏమిటి, బికాస్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ కదా. బట్ నేను ఇంటర్నల్ గా ఆలోచించాను ఎందుకు ఈ కర్తవ్యాన్ని ఇలా అన్నారని. అప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఆ కర్తవ్యం ఎలా బైండ్ చేస్తుందంటే అసలు స్థితికి, అసలు సత్యం తెలుసుకోకుండా అడ్డేస్తుంది. మనకెప్పుడు ఇది కర్తవ్యం. ఇప్పుడు మీరు పిల్లలు, మనవల్ని చూడాలి కర్తవ్యం, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని చూడాలి కర్తవ్యం, ఇది కర్తవ్యం. ఎప్పుడు రన్ 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 అంటే మైండ్ ఆల్వేస్ ఈజ్ ఆక్యుపైడ్. అది చాలా బాగుంది మేడం. అంటే ఈ రోజు తెలుసుకున్న విషయం అంటే ఒక సీరియస్ విషయాన్ని ఎంత అద్భుతంగా తెలుసుకోవడం అనేది జరిగింది మేడం. అంటే యమధర్మరాజు వస్తే కూడా మీరు కర్తవ్యం అంటారా? అది ఇంకా చాలా అంటే నేను అలాగే అడుగుతానండి, చాలా సార్లు పిలుస్తాను. వాళ్ళేమోని ఈ పని ఉందండి, ఆ పని ఉందండి, మనవలు వచ్చారండి, పిల్లలు వచ్చారండి, ఇవే చెప్తూ ఉంటారు.
నేనేమో ఇప్పుడు యమధర్మరాజు సడన్ గా వస్తే మీరు ఏం చెప్తారండి, మా మనవలు వచ్చారు ఒక గడి ఆగమంటారా అని అడుగుతుంటాను. అంటే అతనికి ఏం చెప్తాం? ఇంకా చెప్పేదే ఉండదు మేడం. అది అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్వేస్ వీఆర్ ఆక్యుపైడ్ బట్ వీ నెవర్ అండ్ వీ జస్టిఫై అవర్ ఆక్యుపేషన్. మేము చేస్తుంది చాలా మంచిది అని ఒక గర్వం ఒకటి. ఏమంటారు? అవును మేడం, అదొకటి ఇప్పుడు అంటుంటారు మేడం. ఇప్పుడు అంటే రిటైర్ అయిపోయాను. మేము కనుక మీకంటే పని పాట లేవండి, మాకంటే ఎన్ని పనులు ఉన్నాయి చూసారా, అలా మాట్లాడతారు. అదే అంటారు మేడం. ఇప్పుడు ఏంటంటే మీకేంది రిటైర్ అయిపోయారు, ఊరికే ఇంకా కూర్చొని ఇంతకంటే స్వామి రామ అనడం తప్ప మీకేముంటది ఇంకా. రిటైర్ అవ్వకముందు కూడా ఇదే మాట్లాడేవారు. అంటే మీ మనం పిలిచే వాళ్ళకి పని ఉండదు, వాళ్ళకి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దే ఫీల్ ఇగ్నోరెన్స్ అనమాట. వీ ఫీల్ దిస్ ఇస్ ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాబాజీ గారు మైక్ వచ్చింది, ఇప్పుడు బాబాజీ గారు మాట్లాడతారా? మైక్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకోవాలి బాబాజీ గారు, అన్మ్యూట్ అవ్వాలి. వినబట్టం లేదు, అన్మ్యూట్ అవ్వలేదు మీరు, మ్యూట్ లో ఉన్నారు. మీ ఫోన్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ అవ్వలేదు, ఇంకా వినబట్టం లేదు బాబాజీ గారు, వినబట్టం లేదు. ఓ ఓ ఓ అని వినిపిస్తున్నది అంతే. బాబాజీ గారు వినబట్టం లేదు, వెళ్ళిపోయింది. ఇవాళ ఆయన ఫోన్ బాగోలే. సో ఇదండి, అంటే మన జీవితంలో అందుకే చూసారా జ్ఞానులకి అజ్ఞానులకి తేడా అదనమాట. జ్ఞానం వస్తున్న కొద్దీ వాట్ ఈజ్ రైట్ అన్నది మనకు తెలుస్తుంది. అంటే ఇదే మెయిన్ అని మామూలుగా అజ్ఞానంగా ఉన్నంతసేపు అనుకుంటాం, అది అక్కడ తేడా అది. అందుకనే జ్ఞానం అన్నది మనిషిని అన్నిటికంటే గొప్పది అని అనడంలో లేకపోతే వీఆర్ ఓన్లీ ఇన్ ద నారో మైండెడ్ వేలో జీవిస్తూ ఉంటాం. బాబాజీ గారు ట్రై చేస్తున్నారు కానీ ఆ మైక్ రావట్లేదు. ఇంకా అనుపమ గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఇలా చెప్పారేంటండి కృష్ణమూర్తి గారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరందరు చెప్పింది అవగాహన చేసుకుంటున్నాను, నాలో నేను నెంబర్ వేసుకుంటున్నాను మీరు చెప్పిన మాటలన్నీ అనమాట. అంటే మనం అలా అనుకుంటాం కదా, చాలా చాలా పనులు పెట్టుకున్నాం, నేను చాలా గ్రేట్ అనుకుంటాం. అవును కనుక అది ఏమిటి మనం మిస్ అవుతున్నాం అన్నది మనకి అర్థం అవ్వాలి. అది అవునండి, అవునవును. ఓకే, అయితే ఇవాళ బాబాజీ గారు మైక్ రావట్లేదు, టైం ఉంది కానీ. టాపిక్ కూడా చాలా బాగుందండి, అంతా కూడా మనం ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇవాళదంతా. మీరు రామకృష్ణ గారు, రామబుద్ధుడి గారు అందరూ కూడా బాగా మాట్లాడారు. వసంత గారు కూడా, ఆవిడ పాపం సరిగ్గా పనిచేయకపోయినా ఆవిడ కూడా బాగా మాట్లాడారు. బాగుంది అంత టాపిక్. మీరు మాట్లాడండి, మీకు అర్థమైంది, మీరు మాట్లాడడమే. అదే ఇప్పుడు నెమ్మదిగా నేను ట్రై మీరు అలా పెట్టుకుంటే ఈ సముద్ర కెరటాలు మీకు అర్థమైందా? మనస్సు అన్నది సముద్ర కెరటం లాంటిది, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. ఇవాళ ఒక సెంటెన్స్ చెప్తాను అని పెట్టుకోండి, రేపు 2 సెంటెన్స్లైనా అలా అనుకోవాలి తప్ప ఎప్పుడో నేను జ్ఞానం అయ్యాక చెప్తానంటే అయ్యేది కాదు, అలా అవ్వలేం మనం. ఇవాళ అర్థమైంది, ఇవాళే అర్థమైందండి. ఏ పని చేస్తున్నా సరే మనం అదే కుర్రవాణి చెప్పారు, పూలమాలలు కడుతున్నాడు అతను, కానీ దానితో నిమిత్తం లేకుండా మిగతా పనులన్నీ కూడా వచ్చే వాళ్ళతో మాట్లాడడం, నవ్వడం, చేయడం, ఆ పనులు మనసు అది అటు పక్క అలా అతను చేస్తూనే ఉన్నాడు. అది జాత ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ మాల మీదే కడుతూనే ఇక్కడే లేదు, అతను వేరేగా కూడా. అలాగే మనం ఏం చేస్తున్నా సరే మనం ఇంటర్నల్ గా మనకి ఒక కుర్రవాడిని మామూలుగా అలా అంటుంది కానీ అది ఆయన అవేర్నెస్, ఆయనకి ఎంత ఎరుకుందో అంత అవేర్నెస్ మనం ఇచ్చేసుకుంటే బాహ్య పనికి లోపల దీనికి సంబంధం లేదు.
మన ఇంటర్నల్ గా మనం చేసుకోవచ్చు, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, మనం ఎంటీగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఈ చేస్తున్న పనికి దానికి సంబంధం లేదు అని నాకు తెలిసిందనమాట, అర్థమైంది. ఇక్కడ మళ్ళీ నాది ఏంటంటే, మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనస్సు ఎప్పుడు కూడా ఆ పిల్లవాడేమో అంటే కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు, ఆ పిల్లవాడి మైండ్ ఎక్కడ ఉంది అన్నది, ఆ పిల్లవాడిని ఆయన అంత ఎరుకతో చూశారన్నది ఇక్కడ అంత ఎరుకతో మనం చూడగలగాలి. అదిను మనకేంటంటే మనస్సు ఆక్యుపై అయిపోతుంది, అది ఇక్కడ పాయింట్. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తుంటే ఇంటర్నల్ గా మనం ఎంటీగా కూడా మనం వేరేగా కూడా ఆలోచనలు లేకుండాను ఉండొచ్చు, మనం ఇంకో ప్రశాంతతగా కూడా ఉండగలగడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడడం ఒకటే కాదు, ఇంకో పని కూడా చెయ్యగలం. ఇప్పుడు అనే ఇది వచ్చింది పని చేస్తూ. మామూలుగా మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇళ్లలో చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటే ఖాళీగా కూర్చుని, పూజ చేస్తే ఖాళీగా కూర్చుని కదా, మామూలుగా జపం చేసుకుంటూ లోపల ఇంటర్నల్ గా చేసుకుంటూ కూడా పనులు చేస్తారు. అలాగే మనం ఈ పనులు చేస్తూ కూడా మనం మనకి ఒక్కసారైనా ఆ సైలెన్స్ అన్నది ఒకసారైనా లోపల అప్పుడు కూడా మనం సైలెన్స్ గా ఉండగలగచ్చు అని నాకు అనిపించింది. అలాగా పనికిను సైలెన్స్ గా మనలో మనం ప్రశాంతంగా ఉండడానికి మరి అన్ని లింకులు ఉండవేమో అని అనిపించింది. మనం ప్రశాంతంగా ఉండడానికి అతీతమైందండి ఇది. అది అర్థం అవ్వాలి. అందుకనే అన్నారు, ఎటువంటి సైలెన్స్ మీకు అవగాహనకి అంటే అన్పాండరీ ఊహించడానికి అతీతమైనదో, అలాగే సైలెన్స్ విచ్ కెనాట్ బి అండర్స్టూడ్ అంటే అవగాహనకు అతీతమైన సైలెన్స్ అనమాట అది. ఇంకొకటి ఏంటంటే, అంటే ఇక్కడ ఎస్ఎస్వై చేసినప్పుడు వాళ్ళు చెప్పారు గురూజీలు, మామూలుగా ఏం చెప్పారంటే, మెడిటేషన్ అంటే ఎక్కడికో ఖాళీగా ఉన్న చోట అనుపమ గారు దయచేసి మిగతా మెడిటేషన్ చేసుకోండి. అనుపమ గారు దయచేసి మిగతా గురూజీలు చెప్పినది తాకండి. ఎందుకంటే వాళ్ళని కాదంటున్నా, ఒకసారి వినండి, వాళ్ళని కాదంటున్నాం అనే ఇది వస్తుంది, అవన్నీ వద్దు, మనం ఆ కంపారిజన్ వద్దు. కృష్ణమూర్తి గారు చెప్పింది మనస్సు కావాల వెళ్ళడం, ఆ గురూజీలు చెప్పే వేరే రకమైన కాన్సన్ట్రేషన్ చెప్తారు, అందుకని అది మనం వాళ్ళని ఏం అనొద్దు. మెడిటేషన్ అన్నది కూడా మనం ఎంత శబ్దంగా ఉన్న చోటైనా సరే మనం మెడిటేషన్ ఒక ఆలోచన మీదో, ఒక ఫిగర్ మీదో, ఒక థాట్ మీదో పెట్టమంటూ ఉంటారు, కనుక మనం మిగతా వాళ్ళని తేవద్దు. కాదు మామూలుగా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పని చేస్తూ కూడా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అది వేరే, ముందు మామూలుగా పని లేకుండా ప్రశాంతంగా ఉండడం కూడా అలవాటు చేసుకుంటే అప్పుడు అంటే మీరు అన్న ప్రశాంతం కాదు, అది మనస్సు ఆగాలి, అది ఆ స్థితి. మనస్సు ఊహించే డిఫరెన్స్ అండి, ఒకసారి వినండి, మనస్సు ఊహించే ప్రశాంతత ఒకటి ఉంది, అందువల్ల ఆ మనస్సు స్టిల్ అవ్వడం అనే దాన్ని మనం నిష్పక్షపాతంగా చూసుకుంటూ ఉండాలి. ఆహా నేను బానే ఉన్నాను అనుకోవడం కాదు, అది మనకి మనంగా ఆ సైలెన్స్ లోకి వెళ్ళడం అన్నది, మనం మామూలుగా ఉన్నప్పుడే వెళ్ళట్లేదు. అదే ఓకే, ఇప్పుడు బాబాజీ గారు మీరు మైక్ రావట్లేదు. అయితే ముగించేద్దామా? ఇంకేమైనా అడుగుతారా రాంబుద్రుడు గారు? ఇంకేం లేదు మేడం. ఈ రోజు తెలుసుకోవాల్సింది దాంట్లో ఇదొక్కటి మేడం. దాసబోధ నుంచి ఏం అది గొప్ప విషయం తెలుసుకోవడం జరిగింది. దాని అంటే అది కర్తవ్యం ఏందనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎనీ ఆక్యుపేషన్ అనేది మనస్సుకి, ఎనీ ఆక్యుపేషన్ మనని అందులోంచి అంటే అసలైన దాని నుంచి దూరం చేసేస్తోంది అనే విషయం మనం గమనించాలి. నేను ఇంతకు ముందు మిమ్మల్ని కూడా అలాగే ఖండించాను కదా, ఇంకో గురువు గారితో పోలిస్తే, గుర్తుందా? అవును. ఎందుకు తెలుసా? అంటే ఇక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు వేరే తీసుకొస్తే ఏమైతుందంటే మళ్ళీ అక్కడ కంపారిజన్ అవుతుంది, అది గొప్పదా ఇది గొప్పదా, ఇవన్నీ కాదు మేడం. అందులో మన అండర్స్టాండింగ్ ఉండదు ఒకటి, రెండోది వాళ్ళని మనం తీసిపారేమని అనుకోవడం, ఇవన్నీ అనవసరం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్ హియర్, దట్స్ ఆల్. అంటే ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ ఏదైతే ఉందో దీనికోసమే మనం ఆలోచించాలి మేడం.
అదే అంతే. ఇప్పుడు ఏమైందంటే గురువులు అంటే ఇంకా ప్రపంచం అంతా గురువులమయంగానే ఉంది. మనం కాదండి, ఏది కృష్ణమూర్తి తీసుకొచ్చినా గారు అది ఏమన్నారు, వేల కొలది మెడిటేషన్స్ ఉన్నాయి, వేల కొలది అని అవును చెప్పారు. మెడిటేషన్ అనే టాపిక్ లో వేలో లక్షలో ఉన్నాయి. కానీ అవును ఇక్కడ మేడం. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మైండ్ స్టిల్ అవ్వాలి. ఇక్కడ అవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ని మెడిటేషన్ అంటారు చాలా చోట్ల. అవును కాన్సన్ట్రేషన్ మేడం. ఈజ్ నాట్ మెడిటేషన్ అని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే ఒక దాని మీద మనం ఇప్పుడు పెట్టడంలో ఎట్లుందంటే మిగతా వాటిని బహిష్కరిస్తున్నాం. ఇప్పుడు మెడిటేషన్ అంటే మళ్ళీ అది కూడా మనసు పరిధిలోనే ఉంది అనేది అర్థమవుతుంది మేడం. అదే అయితే మొన్న మెడిటేషన్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఆ రోజు నైటే అనుకున్నాను మేడం. అంటే ఆ ఆ రోజు నైట్ ఏమనుకున్నానంటే, అరే నాకు టైం ఉంది కదా, మెడిటేషన్ గురించి ఆలోచించాలి, ఊరికే టైం వేస్ట్ ఎట్లా ఇది అన్నట్టు ఆలోచిస్తే నెక్స్ట్ డేనే మెడిటేషన్ గురించి బద్దలు కొట్టినట్టు నాకు ఈ మెడిటేషన్ అంటే ఏంది అనేది వచ్చే వరకు ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా ఏమంటే మనం దాని అసలు మన ఆలోచనే కరెక్ట్ కాదు అనేది నాకు అర్థమైపోయింది. అందుకే ఇంకా దాని గురించి అంటే మనం ఏదైతే ఊహిస్తున్నామో అంటే ఒక సవ్యమైన దిశలో వెళ్ళేటప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి ఆన్సర్ ఎలా ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. నేను అది అంటే ఇప్పుడు మెడిటేషన్ గురించి ఆలోచిస్తేనే ఆ రోజు మెడిటేషన్ గురించే వచ్చింది నాకు. అంటే మెడిటేషన్ లోతుపాట్లు ఏంటి, దాంట్లో జరిగేది ఏంటి, అవన్నీ వచ్చే వరకు ఇంకా మెడిటేషన్ గురించి ఆలోచన వెళ్ళిపోయింది చాలా నాకు. మంది నామజపం మెడిటేషన్ అంటారు. అది ఏమి ఆ, అలాంటివన్నీ మనం అంటే అందుకని కృష్ణమూర్తి గారు చెప్పినది లోతుగా కంపారిజన్ చేయకూడదు. కంపారిజన్ వల్ల అవగాహన అయింది అనుకుంటాం, మనకి ఏమీ అవగాహన అవ్వదు. వాళ్ళని వీళ్ళతో పోల్చేసి నాకు అర్థమైపోయింది అంటాం. ఎక్కడ అర్థమవుతుంది? అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. ఆ కంపారిజన్ పోలికతో వల్ల ఏమవుతుందంటే మన మనస్సు గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాం మేడం. వినండి, మన మనస్సు తృప్తి పడిపోతుంది మనకేదో అర్థమైందని, బట్ నథింగ్. అవును మేడం. అదొకటి. ఇంకా ఇంకా గందరగోళంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మేడం. అవును. కంపారిజన్ అనేది గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం చర్చిస్తున్నామో ఈ సబ్జెక్ట్ మీద ఇక్కడ పరిధిలో ఉంటే మనకు అవగాహన అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం. అది కరెక్ట్. ఒక వే అనేది. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మీరు మనం కూడా పోతా నేను ఉంటాం. నిష్పక్షపాతంగా ఖండించేశాను కదా, మీరెవరినో తీసుకొచ్చి అప్పుడు కంపేర్ అప్పుడు చేస్తే. అప్పుడు అప్పుడు కొన్నాళ్ళు నేను బాధపడ్డాను మేడం. అది నాకు అంటే ఇప్పుడు మనిషి ఆ, అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు బాధ అనేది ఆటోమేటిక్ వస్తది. అంటే నేను కరెక్టే కదా, ఏంది ఇంత ప్రపంచంలో ఇంతమంది గురువులు చెప్పింది ఇది ఎలా ఖండనకు వస్తుంది ఇది అనేది అంటే ఆ, ఈ ఈ ఈ అజ్ఞానం వల్ల మనకు అపార్థాలు వస్తాయి. ఆ అపార్థాలను మనం అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఏ అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం క్లియర్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది దాని డెప్త్ ఏందనేది. అదే అంటే మీరు చెప్పిన విషయం ఏందనేది అర్థం కావడానికి టైం పడుతుంది మేడం. ఆ టైం పట్టేంత వరకు మాకు కొంచెం గందరగోళంలోనే ఉంటది. అంటే మేడం ఎందుకు ఇంత ఖండిస్తుంది, ఎందుకు ఇలా ఖండిస్తుంది, ఆ యొక్క ఆవేదన ఉంటుంది మనిషికి. అంటే మేడం ఆ గురువులను ఎందుకు ఖండిస్తుంది, ఈ గురువులను ఎందుకు ఖండిస్తుంది అని ఏమి అంటే ఖండించలేదు, వాళ్ళతో అది పోలికొద్దన్నాను. ఎందుకంటే వాళ్ళని వాళ్ళలా ఉండని, వాళ్ళని ఇక్కడికి తేవద్దన్నాను. అవును మేడం. వాళ్ళని అవును మేడం. ఖండించేవని నేను ఇంకొకటి అనలేదు. ఖండించడం కూడా ఖండించలేదు నేను. ఆ విషయం అలా చెప్పడం తప్పైంది. అది కూడా వాళ్ళతో ఏంటంటే మళ్ళీ మీరు పోలికొద్దన్నాను. కావాలంటే మళ్ళీ మీరు ఇప్పుడు రమణ మహర్షి కానీ ఎవరైనా కానీ వారి గురించి కూడా చెప్తున్నారు. అది కాదు. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏందో గ్రహించామని మాకు చెప్తున్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఆడ. అంటే అంటే అక్కడ మీరు ఆయన ఇక్కడ కూడా తీసుకో. మనస్సుకు అతీతం అని చెప్పారు. ఏమంటారు అంటే అవును అక్కడ అవును నాకు గుర్తొచ్చింది కూడా దాసబోధలో కర్తవ్యాలు అనేటటువంటి అంటే చాలా నిజమైన వాటితో పోల్చారు ఆ కర్తవ్యాలను. అలా ఎందుకు పోల్చారంటే వీఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్. లైఫ్ అంతా అదే చేస్తాం మనం, ఈ లోపల లైఫ్ అయిపోతుంది, బట్ వీ నెవర్ సీ ద రియాలిటీ. అదే మేడం. కర్తవ్యం అంటే ఏం కర్తవ్యం మేడం? ఏం చేసినా ఇది ఇది ఈ మనసు యొక్క ఏర్పరచుకున్నది. మనసు పరిధిలో చేసేదే కదా మేడం. ఈ మనసు పరిధిలో చేసేది ఏ కర్తవ్యమైనా అది కర్తవ్యం కాదు అనేది మనకు అర్థమవుతుంది. నిజమైన కర్తవ్యం వేరే ఉంది. అందుకే ఆ, అందుకే ఏంటంటే పరమ గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే జీవితాన్ని ఎక్కడికక్కడ అంటే వాళ్ళు ఉద్ధరించాలనుకున్న వ్యక్తుల్ని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతారు. అంటే మనం కర్తవ్యం అనుకున్నదే కర్తవ్యం కాదు అని చూపించుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. మనం ఏదైతే కర్తవ్యం అనుకుంటున్నా అది కర్తవ్యమే కాదురా అని చెప్పేసి